ఇలా వన్ సైడ్ ఓపెన్ ఉన్న కార్డ్బోర్డ్ ఉంది. దీన్ని రీయూజ్ చేస్తున్నాను. దీనికి ప్లాస్టర్ తీసుకుని ఫస్ట్ 2 సైడ్స్ క్లోజ్ చేశాను. ఇలా ఓపెన్ చేసే ఛాన్స్ లేకుండా 4 సైడ్స్ ప్లాస్టర్తో క్లోజ్ చేశాను. కట్టర్ తీసుకుని 1 సైడ్ పైన 3 సైడ్స్ కట్ చేసుకోవాలి. 3 సైడ్స్ కట్ చేసాం కాబట్టి టాప్ ఈ కలర్ పేపర్ మీద బాక్స్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ 1 సైడ్ పేపర్ తీసుకుని పేపర్ లోనికి ఫోల్డ్ చేసి 2 కార్నర్స్లో పెన్తో మార్క్ చేసిన ప్లేస్ నుండి లోపలికి కట్ చేసుకోవాలి. ఫెవికాల్ తీసుకుని పేపర్కి పేస్ట్ చేస్తున్నాను. ఈ ఫెవికాల్ రాసిన పేపర్ని బాక్స్కి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. మిగిలిన 2 సైడ్స్ కూడా ఇలాగే మార్క్ చేసుకుని మార్క్ చేసిన ప్లేస్ నుండి ఇన్సైడ్కి కట్ చేసుకోవాలి. ఫెవికాల్ రాసి బాక్స్కున్న 2 సైడ్స్ పేస్ట్ చేసుకోవాలి. బాక్స్ 3 సైడ్స్ పేస్ట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ కూడా ఇలాగే మార్క్ చేసుకుని కార్నర్స్లో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్ని పై పార్ట్ కూడా ఫెవికాల్ రాసి కలర్ పేపర్ పేస్ట్ చేయాలి. బాక్స్ పై పార్ట్ లోపల వైపున కూడా ఫెవికాల్ రాసి పేపర్ పేస్ట్ చేయాలి. ఇప్పుడు ప్లెయిన్ బాక్స్ నుండి కలర్ఫుల్ బాక్స్ రెడీ అయింది. 3 ఇంచెస్ 2 ఇంచెస్ ఈ పేపర్కి 1 సైడ్ లోపల నుంచి 1 సైడ్ బయట నుంచి ఫెవికాల్ రాసి 2 కలిపి అటాచ్ చేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకు పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునే వీటికి 1 సైడ్ ఫెవికాల్ రాసి బాక్స్లో సెట్ చేసుకోవాలి. ఇలా బాక్స్ ఫుల్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునే బాక్స్లో ఇలా దారపు రేళ్ళు సెట్ చేసుకోవచ్చు. దారపు రేళ్ళు ఎక్కడంటే ఎక్కడ పడేయకుండా ఇలా ఒక వేస్ట్ బాక్స్ని తయారు చేసుకుంటే ఇవన్నీ దానిలో సెట్ చేసుకోవచ్చు.